ఇక్కడ కేవలం ఏదో మట్టి లింగాలు తీసుకొచ్చి పెట్టారు అని మీరు అనుకోకూడదు. ఆ మాటకొస్తే శరీరం అంతా మట్టే, మట్టిలో పుట్టాం, మట్టిలోంచి పుట్టిన అన్నమే మనం తింటున్నాం, మట్టిలోనే కలిసిపోతాం, అందరికీ తెలుసున్నది. అంచేత మన పాంచభౌతిక స్వరూపమే మట్టి కాబట్టి మట్టితోనే శివలింగాలు చేశారు. ఇక్కడ మనం అందరం చూస్తున్న వాళ్ళం, చేస్తున్న వాళ్ళు, దీన్ని తీస్తున్న వాళ్ళు, అందరూ ప్రసారం చేస్తున్నవారు అందరూ కూడా సమస్త జీవరాశులు, మానవులే కాదు, శుభం పొందాలి అంటే ఈ సహస్రలింగాల్లో మన జీవుడు ఒక లింగం. లింగం అంటే గుర్తు, చిహ్నం, ఇంగ్లీష్లో సింబల్ అని అర్థం, అంతకంటే మనం ఒక గుర్తుగా ఇక్కడ పరమేశ్వరుడు రూపంలో ఉన్నాం అని భావన చేసుకోవాలి. ఇంకొక మాట, ఇక్కడ రసలింగం రూపంలో పరమేశ్వరుని మనం చూస్తున్నాం. రసాల్లో శ్రేష్టమైనది పాదరసం, అది బంగారం కంటే విలువైనది అంటారు. ఇట్టే జారిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ రసలింగాన్ని ఆరాధన చేయడం అంటే, అలా దొరికినట్టే దొరికి ఇట్టే జారిపోయే మా మనస్సే రసలింగం అయ్యా బాబు, దాన్ని నీకు అర్పిస్తున్నావు, నీ దగ్గర ఎట్టు పెట్టుకో. ఇంక మన మనస్సు కంటే జారిపోయేది ఇంకోటి లేదు. నిజంగా ఒక భక్తి కార్యక్రమం జరుగుతూ ఉంటే అది టీవీలో ప్రసారమైనా బయట ప్రసారమైనా వేరే ఆలోచనలు, ప్రశంసలు కానీ విమర్శలు కానీ అసలు ఆలోచనే లేకుండా లీనం కావాలి. అది జారిపోకుండా ఉండమంటే, ఆ జారిపోవడంలో మన మనస్సు ఎంత గొప్పది అంటే పాదరసం అది గొప్పది. అది ఇంకా ఉండదు, అది అలా జారిపోతూ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఆ వెళ్ళిపోకుండా ఉండాలంటే పరమేశ్వరుడు పాదాల దగ్గరే పెట్టాలి. అందుకని రసలింగం పెట్టారు. ఇంకా ఇక్కడ స్ఫటికలింగాన్ని మీరు గమనించండి. అన్ని రకాల లింగాల్లోకి స్ఫటికలింగార్చన చాలా గొప్పది అంటారు. స్ఫటికలింగానికి మరొక పేరు ఆత్మలింగం అంటారు. ఆత్మకి ప్రత్యేకగానే స్ఫటికలు. ఎందుకు స్ఫటికమే ఆత్మకి ఎందుకు ప్రతీక అంటే, స్ఫటికంలోకి మీరు చూస్తే మీరే కనపడతారు, శివుడు కనపడ్డావు. ఎవరు చూస్తే వారు కనపడతారు. ఏ జీవి చూస్తే ఆ జీవి కనపడుతుంది. అంటే నిన్ను నువ్వు శివుడిలో దర్శించు, నిన్ను నువ్వు శివుడుగా దర్శించు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే భావన నీకు దృఢపడాలి అంటే నువ్వే శివుడు, నువ్వే శివుడు. కావాలంటే అదిగో చూసుకో, అందులో నువ్వు కనపడుతున్నావా లేదా. నువ్వు దేన్ని నేను అనుకుంటున్నావో శరీరాన్ని, ఆ శరీరం అందులో కనపడుతుంది. నీ శరీరాన్ని పాపిష్టితో పుణ్యాత్మతో తెలియకుండా నువ్వు భరిస్తున్న శరీరాన్ని శివుడు భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఏం అభ్యంతరమే లేదు. ఇంకా పాపాత్ముల శరీరాలు, పుణ్యాత్ముల శరీరాలు అంటూ రెండు రకాలు ఉండవు. వీటిని భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కావాలంటే చూడు, నువ్వు అందులో కనపడుతున్నావు స్ఫటికలింగంలో. అంచేత నువ్వే శివుడు, శివుడే నువ్వు అని మనకి స్పష్టంగా తెలియజేసేదే స్ఫటికలింగం, ఆత్మలింగం. అందుకే స్ఫటికలింగ దర్శనం గొప్పదని ఎందుకంటారో, నిన్ను నువ్వు దర్శించడమే గొప్పది. ఎన్ని దర్శనాలు చేసినా సరే, ఎన్ని తీర్థాలు, ఎన్ని క్షేత్రాలు తిరిగినా సరే, మనల్ని మనం దర్శించడమే గొప్పది. ఇంత విశేషమైనటువంటి లింగాలతో ఇక్కడ అర్చన జరుగుతుంది. దాన్ని మనం సంకల్పం పూర్తి చేసుకున్నాం కాబట్టి ప్రథమావరణతో ప్రారంభం చేద్దాం.